నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 చివరి 4 నెలలు గ్రహాల ప్రభావాల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? సో తప్పకుండా అమ్మ, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మన వీడియోస్ కావచ్చును, లేదా మనం చెప్పినటువంటి విషయాలు కావచ్చును, ప్రజలకు కానీ అంటే చూసేటువంటి వారికి కరెక్ట్గా అనిపిస్తున్నాయి. మనం చెప్పినటువంటి విషయాలు అక్యురేట్గా గురుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నది. మొన్నొకరు మిథునం వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎక్కువగా మజిల్స్ పెయిన్ కానీ, కండరాల నొప్పులు కానీ, లైక్ నర్వ్స్ రిలేటెడ్ అంటే కొంచెం అధికంగా ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోండి అని చెప్తే 100 కామెంట్లు చేశారు. అవును గురుగారు, నిజంగానే మాకు మజిల్స్ పెయిన్స్ ఉన్నాయి. ఇక అదేవిధంగా మేషరాశి వారిని, లైక్ వృషభ రాశి వారిని అడిగితే గత 2025 జూన్ జూలై నుండి 2026 ఈ రోజు వరకు పరిస్థితి అసలే బాగాలేదు. ప్రదేశాల్లో మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, బ్రేకప్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, కాల్లో చేతిలో విరగడం కానీ, దెబ్బలు తాకడం కానీ, గాయాలు ఏర్పడడాలు, హౌస్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్ఫర్స్ ఏర్పడడాలు, పెద్ద ఎత్తున మనీ లాస్ అయిపోవడాలు, ఇలా ఎన్నెన్నో కూడా జరిగిపోయాయని చెప్తే కరెక్ట్గా మీరు చెప్పినవి నిజంగా మా జీవితంలో జరిగినవి అని చెప్పి ఇలా ఎన్నెన్నో కూడా వారి జీవితాల్లో జరిగినాయి మనం చెప్పడం జరిగింది. వారందరూ కూడా సంతోషపడడం జరిగింది. అయితే ఒక మాట ఇక్కడ, ఏ విధంగానైతే మనం ఉదయం నిద్ర లేవాలి, ఏ విధంగానైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి, కాఫీ తాగాలి, టీ తాగాలి, ఏ విధంగానైతే లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, జాబ్ రిలేటెడ్ వర్క్ చేయాలి, ఇవన్నీ మనం మన టైమింగ్ ప్రకారంగా చేస్తున్నామా లేదా? చేస్తున్నాం గురుగారు. అదేవిధంగా జాతక రీత్యా నడిచేటువంటి గ్రహస్థితులకు ఒక టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ టైమింగ్ ప్రకారంగా ఒక ఇల్లు కట్టుకోవడమా, ఒక H1 పిక్ అవ్వడమా, లేదా ఒక ఉద్యోగంలో మీరు స్థిరంగా ఉండడమా, లేదా వ్యాపారం మీకు ఇది అనుకూలించే సమయమా కాదా, మీరు పెట్టుబడి పెట్టేటువంటి ఈ ధనము మీకు యోగిస్తుందా పోతుందా, లాస్ అవుతారా, మీకు ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి సమయం ఆసన్నం అయిందా కాలేదా. ఇప్పుడు ఉదాహరణకు డిన్నర్ టైంలో డిన్నర్ చేయకుండా మీరు ఎప్పుడో రాత్రి డిన్నర్ చేస్తే అది అరుగుతుందా? లంచ్ టైంలో లంచ్ చేయకుండా ఎప్పుడో సాయంత్రం 4కి 5కి లంచ్ చేస్తే అది అరగదు. సో మరి ఉదయము టిఫిన్ చేసే సమయంలో ఒకవేళ ఎక్కువగా అన్నం తిన్నా కూడా ఎఫెక్టే అవుతుంది. బాడీ అంతా మజ్జిగా అయిపోతుంది, చాత కాకుండా అయిపోతుంది. కనుక ఏది ఏ సమయంలో రావాలి అనే మనకు నిర్ణయించేది ఆ భగవంతుడు. ఆ అమ్మవారి సాధనతో నేను ఒకటే విషయం చెప్తూ ఉంటా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, సో చీకటిగా ఉన్నటువంటి మీ జీవితంలో ఒక వెలుగును నింపేటువంటి ప్రయత్నమే నేను అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. నాతో ట్రావెల్ చేయక ముందు, చేసిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. సో ఈ మాట చెప్పడము ఎంత ఈజీ, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది. సో నేను ఎందుకు చెప్తున్నాను, అంత ఈజీ కాదది. సో దాని వెనకాల కఠోర సాధన నాది ఉన్నది. కనుక నిద్ర లేని రోజులు ఉన్నవి, సమయం లేని, అసలు ఇంట్లో పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడని సమయాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఇన్ని నేను చేసుకుంటూ మీ గురించి నేను వాస్తవానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా, లైక్ ఏదైనా ఎక్కువగా నేను కొల్హాపూర్ మహాలక్ష్మి వారి దగ్గరికి వెళ్తుంటా. ఖచ్చితంగా నెలకు ఒకసారి వెళ్తా. వెళ్ళి అక్కడ జపము హోమం చేసుకుంటేనే నాకు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒకటే కోరుకుంటా, ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి నేను రోజు రీచ్ అయ్యేటువంటి వారికంటే ఇంకొక 10-20 మందికి ఎక్కువ రీచ్ కావాలని కోరుకుంటా. ఎందుకంటే సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నా వీడియో వాళ్ళకు ఒక పవర్ను ఇవ్వచ్చు. మొన్న వచ్చింది ఒక ఆమె, గురుగారు నాకు మీరే
ఇక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే తరుణంలో మీ వీడియో కనబడిందని చెప్పి మస్తు బాధపడింది. ప్రామిస్, సత్యంగా. సో వారికి నేను ఇచ్చే రెమెడీయా, వారికి నేను ఇచ్చే ధైర్యమా, ఒకంత సంతోషం వేస్తుంది. సో సక్సెస్ అంటే మనము కారు, డబ్బు, బంగ్లా, బ్యాంక్ దిస్ ఇస్ నాట్ సక్సెస్. నా వల్ల ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నాడు అంటే ఇది నేను సక్సెస్ అయ్యాను అన్న అర్థం. సో అది విషయం. కనుక రాబోయే 4 నెలలు మీరు ఏ విధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండకూడదు అనేటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ గురుగారు, నిజంగా మీరు చెప్పినట్టు చాలా మంది కమెంట్ల రూపంలో మాకు తెలియజేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏది చెప్పినా కూడా చాలా అక్యురేట్ గా చెప్పారు, అలా ఎలా చెప్తున్నారు గురువు గారు, మిమ్మల్ని తప్పకుండా కలవాలి అని చాలా మంది ఇటు ఆఫీస్ నంబర్ల నుంచి కూడా కాంటాక్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలా చూసాము. అంత అక్యురేట్ గా చాలా మంది లాభపడుతున్నారు మీ వల్ల, మీరు చెప్పినట్టు. మరి ధనస్సు రాశి వారికి రాబోయే 4 నెలలు ఏ విధంగా ఉండబోతోంది? మీరు ఏది చెప్పినా కూడా కరెక్ట్ గా చెప్తారు, చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు మీ ప్రిడిక్షన్ ని. సో ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా. ధనస్సు రాశి వారు అనగానే స్వేచ్ఛా ప్రియులు. వీరిని మనము అడ్డుకోలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరిని మనము ఆపాలి అని చూసినా, ఇట్రా కూర్చో నువ్వు అంటే వాళ్ళను మనము కంట్రోల్ చేయాలని చూసినా కూడా కంట్రోల్ కారు. అది ధనుసు రాశి పిల్లలు ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నాకు ధనుసు రాశి పిల్లల పైన. కానీ ధనుసు రాశి వారి భర్తలు ఉన్నా వారిని మనము కంట్రోల్ చేయలేము, వారిదే పై చేయి అంతే. సో అలాంటి ధనస్సు రాశి వారికి సంబంధించి గడిచిన 2025 ఈ జనవరి, ఫిబ్రవరి నుండి కూడా వీరికి కూడా స్టిల్ ఈ రోజు వరకు అస్సలు బాగాలేదు వ్యవస్థ. రూమ్ చేంజ్ అవ్వడమా, వాహనము కొనడమా, అమ్మడమా, ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఏర్పడడమా, వివాహ సంబంధిత విషయాలు దగ్గర దాకా వచ్చి దూరమైపోవడం కావచ్చును. విదేశాల్లో ఉండేటువంటి వారికి కొంత ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడడాలు, ఉద్యోగం మానేయడము, ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ధనస్సు రాశి. మరి వీరి గురించి 4 విషయాలు నేనేమిటి చెప్పదలుచుకున్నాను, నేనేం రాసుకున్నాను అంటే, ఎవరి నియంత్రణలో కూడా ఉండడము అంటే వీరికి అసలు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసులో ఉన్నదాన్ని నేరుగా చెప్పేస్తారు. అందుకే కొన్నిసార్లు వీరి మాటలు కఠినంగా అనిపిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. జ్ఞానము, ప్రయాణము, అనుభవాల ద్వారా ఎదగాలని కోరుకుంటారు. ఇక ఎంత కష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాని నుంచి బయటపడే మార్గం ఉందని నమ్ముతారు. ఇదే కదా ఏం కాదు అని టేక్ ఇట్ ఈజ్ లైట్, వారికి వారే మోటివేషన్. ఇక కొత్త ప్రదేశాలు, కొత్త అవకాశాలు, కొత్త సవాళ్ళు వీరిని ఆకర్షిస్తుంటాయి కొత్తగా. ఇప్పుడు మా దేవాలయంలో ఒక ఆయన ఉన్నాడు ధనుస్సు రాశి. నేను అమ్మవారి అలంకరణలు కానీ శంకరుని అలంకరణలు కానీ చేస్తూ ఉంటా. ఎగ్జాక్ట్గా చూస్తుంటాడు, ఎట్లా చేస్తాడు అయ్యగారు, ఏ విధంగా ఉంటుందో, ఇవాళ ఏ రూపకంగా ఉంటుందో, ఇవాళ అంటే అట్లాంటి తత్వం ఉంటుంది. సో నేను అబ్జర్వ్ చేశా. సో స్నేహితులతో ఎంతో విలువ ఇస్తారు, చెడు మనస్సు మాత్రం ఉండదు. వీరి మనస్సు ఎప్పుడు చెడుగా ఉండదు, చాలా అద్భుతంగా మంచిగా ఉంటుంది. ఇక ఒకే చోట ఎక్కువ కాలం ఉండడం వీరికి ఇష్టం ఉండదు. అన్యాయము అస్సలు సహించరు. అదేవిధంగా విజయం కోసం చివరి వరకు పోరాడతారు. అదే ధనస్సు రాశి వారి యొక్క వీరికి తెలియని విషయం ఏమిటి అంటే, 199 అడుగులు వేశారు, ఇంకొక అడుగు వేస్తే విజయమే, ఆ ఒక్క అడుగు వేయకుండా వెనక్కేస్తారు. అట్లా ఉంటుంది వీరిది. సో ధనస్సు రాశి వారికి వాస్తవానికి గడిచిన ఈ యొక్క మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు స్టిల్ ఈ రోజు వరకు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఏంది ఇది, ఇంత ఘోరమా? ఎందుకంటే ఏదో చిన్న గడ్డ అయితే హాస్పిటల్ వెళ్తే ఇది క్యాన్సర్ గడ్డ అని అనడాలు, ఇది ఆపరేషన్ చేయాలనడాలు, ఇంకొకరు ఇది మెడిసిన్తో తగ్గిపోతుందని ఇంకొకరు చెప్పడాలు, ఇలా కన్ఫ్యూజ్. చిన్నగా మొన్న ఒక అతను కాలుకు దెబ్బ తాకింది అని చెప్పి వెళితే
మన అదేమిటి బొటన వేలుకు దెబ్బ తాకిందని వెళ్తే ఏం కాదు అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి అలా 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 నెగ్లెక్ట్ చేసి ఒక 6 నెలల తర్వాత కాలు కొట్టేసే అటువంటి పరిస్థితి వచ్చింది. వామ్మో. సో ధనస్సు రాశి వారు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి, ఇది మాత్రం గమనించుకోదగ్గ విషయం. ఇక అదే విధంగా రాబోయే ఇప్పుడు ఎందుకంటే గడిచిన రోజులు చాలా చాలా ఇబ్బందులలోనే ఉన్నారు. తండ్రిని తల్లిని కోల్పోవడం కానీ, భూ సంబంధిత గొడవలు కానీ, ఆస్తి పంపకాలలో విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడడం కానీ, చూస్తే ప్రాపర్టీ ఉంది, 2 కోట్ల ప్రాపర్టీ ఉంది, కానీ చేతిలో డబ్బులు లేవు. ఆ ప్రాపర్టీ అమ్ముదామంటే ఎవరు అమ్ముడుకోవట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ కానీ, నాన్న చనిపోయిన తర్వాత ఆ నాన్న వాళ్ళ అన్నదమ్ముళ్ళు మరి వీళ్ళ 3 అన్నదమ్ములు అయితే ఒక అన్న చనిపోతే అన్నకు సంబంధించిన పిల్లలకు న్యాయం చేయకుండా ఆ అన్న ఆస్తిని ఈ 2 అన్నదమ్ములు గుంజుకున్నటువంటి లాక్కున్నటువంటి దాఖలాలు విన్నారా. సొంత అన్న చనిపోతే కూడా అన్నపై జాలి అనేటువంటిది లేకుండా ఆస్తి కోసం బతికేటువంటి వారు ఇంతటి గలీజ్ అంటే ఒక్కొక్కటి వింటే ఒక్కొక్క సిచ్యువేషన్ చూస్తే గలీజ్ అనిపిస్తుంది. ఒకడు ఎదుగుతున్నాడు అంటే వాడిని ఏ విధంగా మనం డౌన్ఫాల్ చేయాలి అని చూసేటువంటి కళ్ళు 100 ఉంటాయి. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి ఒక మంచి వాక్యం చెబితే అందరూ కింద అద్భుతమని కామెంట్ పెడతారు, చాలా గొప్పగా మాట్లాడాను. అదే మెగాస్టార్ చిరంజీవి గారు తెల్లారి ఏదైనా ఒక తప్పుడు కానీ ఏదైనా తన గురించి జరిగినట్టుగా అని ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే అది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా కూడా కింద కామెంట్లు పెట్టేస్తారు చెడుగా. ఏం లేదు, అంతా నిజంగా చెప్పాలి అంటే అసలు మొబైల్ అనేటువంటిది కానీ ఈ జియో ఫ్రీ సిమ్లు ఇవ్వడం కానీ ఇంకా మనిషిని కంప్లీట్గా మనదేమిటి చెడగొట్టేసినవి. ప్లస్ అదేమిటి మన ఒక మజ్జుతనం వచ్చేసింది మనుషులకు, కష్టపడేటువంటి తత్వం లేదు, లేజీగా వాడు నిద్ర లేచుడే మొబైల్ ఒత్తడమే, బాత్రూంలో కూడా మొబైల్ ఒత్తుకుంటేనే బాత్రూమ్ పోయేటువంటి వారు కూడా ఉన్నారు. పిల్లలు మొబైల్ లేని అన్నం తినేటువంటి పరిస్థితి ఉంది చిన్నపిల్లలు. సో ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క తల్లికి కొంత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా సమాజంలో కొంత పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉన్నాయో అవి నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. భూ సంబంధిత ఏమైనా పనులు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మీ ఇంట్లో మీ పిల్లలకు వివాహం సెటిల్ అయ్యేటువంటి యోగం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలు చెప్తున్నా, ఏ క్షణమైనా కావచ్చు ఇంట్లో శుభకార్యం చేసేటువంటి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి రాబోతుంది ఈ రాబోయే 3-4 నెలలలో. కనుక ధనస్సు రాశి వారు వివాహ ప్రయత్నాలు చేయకండి, బాలేదు. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు బాగుంటే చెప్పలేం. అదేవిధంగా ఎవరైతే ఈ ధనస్సు రాశి వారు ఉన్నారో సొంత ఇల్లు కొనాలి అనేటువంటి ఆలోచన, ల్యాండ్ కొనాలి అని అనుకునేటువంటి ఆలోచన, ఏమైనా మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకునేటువంటి ఆలోచనలు చేయకండి. గురుబలం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు చేసిన దానికి లైఫ్ టైం బాధపడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడేమిటి, గత 2015లో కూడా బాలేదు వీరికి, 15-16లో కూడా అస్సలు బాలేదు, ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. సో వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోండి. ఏదేమైనప్పటికీ కూడా నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మైలు రాయి అనేటువంటిది గమనించుకోండి. ఆల్ ద బెస్ట్. తప్పకుండా గురుగారు, చాలా చక్కగా వివరించారు ప్రతి విషయాన్ని. ధన్యవాదాలు గురుగారు.